మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నల్గొండ జిల్లాలో కలకలం రేపుతున్న పార్థీ గ్యాంగ్ను పోలీసులు ఎట్టకేలకైతే అరెస్ట్ చేశారు. మొత్తానికి ఈ పార్థీ గ్యాంగు గత 2 నెలలుగా పోలీసులకు కంటి మీద కొనుక్కు లేకుండా మరోవైపు జాతీయ రహదారులపైన రెస్ట్ తీసుకునేవారు ఎవరైతే ఆంధ్ర నుంచి తెలంగాణకు, తెలంగాణ నుంచి ఆంధ్రాకు ఇలా వెళ్ళేవారు ఎవరైతే అంటే అర్ధరాత్రి ప్రయాణాలు చేసేవారు అలసిపోయి వారు జాతీయ రహదారులపైన ట్రక్ లేబైస్ ఉంటాయి, ఆ వాహనాలు నిలుపుకొని రెస్ట్ తీసుకునేందుకు ఆ ప్లేసుల్లో కనుక ఎవరైతే కార్లు ఇతర డ్రైవర్లు కూడా తమ వాహనాలను పెట్టుకొని రెస్ట్ తీసుకుంటారో వారిపైన అటాక్ చేసి ఈ పార్థీ గ్యాంగు వారి దగ్గర ఉన్న నగదు కావచ్చు, బంగారు ఆభరణాలు కావచ్చు, అలాంటివి మొత్తం కూడా అపహరణ చేస్తుంటారు. అయితే రీసెంట్గా నల్గొండకు సంబంధించి కట్టంగూరు సమీపంలో ఒక డ్రైవర్ హత్య జరగడం, అదేవిధంగా చిట్యాల సమీపంలో ట్రక్ లేబై పక్కన పెట్టుకొని రెస్ట్ తీసుకుంటున్న ఒక కారు పైన దాడి చేసి అందులో 2 మహిళల నుంచి దాదాపు 8 తులాల బంగారంతో పాటు నగదు అపహరించిన కేసుకు సంబంధించి పోలీసులు ఇక్కడ ఉన్న జిల్లా ఎస్పీ శరత్ పవర్ ఆధ్వర్యంలో ఒక 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆ యొక్క పార్థీ గ్యాంగ్ను పట్టుకోవడం అయితే చూస్తున్నాం. ఈరోజు అందుకు సంబంధించి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి నిందితులను మీడియా ముందు అయితే ప్రవేశపెట్టడం చూస్తున్నాం. అయితే ఏంటి అసలు ఈ పార్థీ గ్యాంగ్, ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళంతా? మహారాష్ట్ర పూణేకి సంబంధించిన పార్థీ గ్యాంగ్ అంటారు. వీరి వృత్తి ఏదో కూలి పనులు అవి ఇవి చేసుకుంటారు. వీళ్ళ క్యాస్ట్ పార్థీ. సో వీరికి అలా ఈ పార్థీ గ్యాంగుగా వీరికి ఆ పేరు వచ్చింది. పార్థీ అనేది వారి కులం. ఆ కులంతో పాటు వీరు చిన్న చిన్న పనులు చేస్తూ మహారాష్ట్ర అక్కడి నుంచి జాతీయ రహదారుల వెంట సరిహద్దు ప్రాంతాలు ఏదైతే తెలంగాణ, ఆంధ్ర ఇలా ఇక్కడికి వచ్చి ఇక్కడ చిన్న చిన్న పనులు చేస్తారు. ఎలాంటి ఆయుధాలు ఉండవు వీళ్ళ దగ్గర, కేవలం ఒక చిన్న స్క్రూ డ్రైవరు, ఒక చిన్న కత్తెర ఇలాంటివి దగ్గర పెట్టుకుంటారు. ఎవరైనా అంటే బెదిరిస్తారు ఫస్ట్. ఇప్పుడు పోలీసులు చెప్పిన దాన్ని బట్టి చూస్తే వీళ్ళు ఎక్కడైనా ఫస్ట్ రెక్కి నిర్వహిస్తారు. ఎవరైనా వాహనాలు నిలిపితే వాళ్ళ దగ్గర నుంచి నగదు తీసుకునేందుకు ప్రయత్నం చేస్తారు. అయితే వారిని మొదటగా స్క్రూ డ్రైవర్తోనో లేదంటే కత్తెరతోనో చూపించి బెదిరించి ఆ నగదును, బంగారు నగలను అంటే దొంగతనం చేసే ప్రయత్నం అయితే చేస్తారు, వెతుకెళ్ళే ప్రయత్నం చేస్తారు. కానీ ఒకవేళ ఎవరైనా వారిని ప్రతిఘటిస్తే, వీరి సొమ్ము ఇవ్వకపోవడం లేదంటే ఆభరణాలు ఇవ్వకుండా ఏదైనా చేస్తే ఈ స్క్రూ డ్రైవర్తో పొడిచి చంపడం లేదంటే కత్తెరతో ఆ మెడ కట్ చేసి వారిని హత్య చేయడం కూడా చేస్తారు. 100 రూపాయల నుంచి 1000 రూపాయల నుంచి ఆభరణాలు, లక్షల రూపాయల వరకు కూడా వీరికి ఎలాంటి అది ఉండదు. వీరికి కావాల్సిన డబ్బులు ఏదైతే వీరికి కావాలో ఆ డబ్బుల కోసం వీళ్ళు ఇలాంటి అఘాయిత్యాలు చేస్తుంటారు. వీరికి ఒక 10,000 రూపాయలు కనుక చేతిలోకి వస్తే ఈ 10,000 రూపాయలు ఖర్చు అయిన దాకా నేషనల్ హైవేస్ కొంటి ఉన్న చిన్న చిన్న హోటల్స్, దాబాస్ను అక్కడ ఉండి వారు అక్కడనే తిని అక్కడ ఉండి ఆ డబ్బులు అయిపోయిన తర్వాత మళ్ళీ రెక్కి నిర్వహించి ఇలాంటి దాడులకు తెగబడతారని చెప్పి జిల్లా పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. మరొక వైపు ఈ పార్థీ గ్యాంగు చాలా డేంజరస్గా వ్యవహరిస్తారు. వీరు 100 రూపాయలు 1000 రూపాయల కోసం కూడా మనిషిని చంపేందుకు కూడా వెనకాడరు. సో అర్ధరాత్రి సమయాల్లో ఎవరైనా లిఫ్ట్ అడగడం లేదంటే రోడ్ల పక్కన పెట్టుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఈ పార్థీ గ్యాంగ్కు సంబంధించి ఇప్పుడు ఒక ఇద్దరిని, అశోక్ అదేవిధంగా పాండ్రయ్య అనే ఇద్దరిని మాత్రం పోలీసులు అరెస్ట్ చేశారు. మరొక ఇద్దరు ఎస్కేప్లో ఉన్నారు. వారి కోసం కూడా ఒక ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని మాత్రం జిల్లా ఎస్పీ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. పార్థీ గ్యాంగ్ అంటేనే వీరు కేవలం జాతీయ రహదారుల వెంట ఉన్న వాహనాలను టార్గెట్ చేసుకొని వాటి నుంచి దొంగతనాలు చేస్తూ జీవనం గడుపుతుంటారు. సో ఇంకొక ఇద్దరి కోసం అయితే గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు పోలీసులు. ఎప్పటి వరకు వారిని పట్టుకుంటారు? ఇప్పటికే అంటే ఈ గ్యాంగ్కు సంబంధించిన ఆనవాళ్ళు అయితే మాకు వచ్చినాయి. వారిపైన కూడా స్పెషల్ డ్రైవ్ అయితే నిర్వహిస్తున్నాం, స్పెషల్ టాస్క్ ఫోర్స్లో నియమించినాం. వారంతా కూడా దీంట్లో నిమగ్నమై పనిచేస్తున్నారని జిల్లా ఎస్పీ అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా జాతీయ రహదారులపైన అర్ధరాత్రులు ప్రయాణం చేసేవారు మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. తెలంగాణ స్టేట్లో అట్ ద సేమ్ టైం నల్గొండ ఆల్ హైవే ఏరియాస్లో కూడా గత 1.5-2 months నుంచి కూడా చాలా వరకు హైవే రాబరీస్ లాంటివి జరగడం జరిగింది. ముందుగా మా నల్గొండ జిల్లాలో కట్టంగూరు పోలీస్ స్టేషన్లో లాస్ట్ మంత్ ఒక మర్డర్ ఫర్ గెయిన్, అంటే ఒక ఆటో డ్రైవర్ అక్కడ రాత్రి అలసిపోయి వెహికల్ ఆపినప్పుడు అతని దగ్గర నుంచి డబ్బులు దొంగలించి అతను చంపడం జరిగింది. అదేవిధంగా ఒక హైవేలో ఇంకా 2 రాబరీస్, కొన్ని చైన్ స్నాచింగ్ అయిన తర్వాత గత కొన్ని రోజుల నుంచి 3 ప్రత్యేక బృందాలు తయారు చేసి 3 టీమ్స్గా తయారు చేసి డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మనము ఈ టీమ్స్ అన్నీ కూడా ఎవ్రీడే కోఆర్డినేట్ చేయడం జరిగింది. మాకు కొన్ని రోజులు చేసిన అనాలిసిస్ తర్వాత ఇది పార్థీ గ్యాంగ్ అని
అర్థమైన తర్వాత వాళ్ళు చేసిన అఫెన్స్లన్నీ కూడా రాష్ట్రం మొత్తంలో లీక్ చేయడం జరిగిందండి. మొత్తానికి వాళ్ళు ఇప్పటి వరకు ఎంటైర్ తెలంగాణ స్టేట్లో ఒక 32 క్రైమ్స్ వరకు వీళ్ళు కమిట్ చేసినారు. నల్గొండ డిస్టిక్లో 6, రాచకొండ కమిషనరేట్లో 13, సంగారెడ్డిలో 11, సైబరాబాద్ కమిషనరేట్లో 2. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఏ ఒక్కటే పర్టికులర్ క్రైమ్ ఓన్లీ హెచ్బీ బై నైట్ లేకపోతే ఓన్లీ బైక్ థెఫ్ట్ అని కాకుండా చాలా వేరు రకాలుగా చేయడం జరిగింది. ఒకటి ఇందులో మర్డర్ ఫర్ గెయిన్ ఒకటి ఉంది, రాబరీ 6 కేసులు ఉన్నాయి, చైన్ స్నాచింగ్ 7, బైక్ థెఫ్ట్ 8, హౌస్ బ్రేకింగ్ హెచ్బీ బై డే అండ్ హౌస్ బ్రేకింగ్ బై నైట్ 10. సో మొత్తం కలిపి 32 కేసుల వరకు ఇప్పుడు వీళ్ళు కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. వీళ్ళ మోడల్స్ ఆపరేండి ఏంటంటే వీళ్ళు దే బిలాంగ్ టు మహారాష్ట్ర, ఒక పర్టికులర్ విలేజ్ నుంచి బిలాంగ్ టు పార్టీ కమ్యూనిటీ. వీళ్ళు 2 months నుంచి ఇక్కడ ఉంటున్నారు. వీళ్ళు ఎక్కడ కూడా హోటల్ రూమ్స్ ఇట్లాంటివి కూడా ఏం తీసుకోరండి. రాత్రిపూట ఏదైనా ఛాన్స్ దొరికినప్పుడు అఫెన్స్ చేస్తారు. మార్నింగ్ దే విల్ ఎక్కడైనా ధాబాలలో ఎక్కడైనా కూడా రెస్ట్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మళ్ళీ ఆ డబ్బులన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ దే విల్ కమిట్ అన్ అఫెన్స్. అయితే ఇందులో మాకు వచ్చిన సమాచారం ప్రకారం 3 లేకపోతే 4 వచ్చినట్టు మాకు ఉందండి. ఇప్పుడు దాకా మేము 2 పట్టుకోవడం జరిగింది. మరి ఇంకా 2 కూడా వాళ్ళని పట్టుకోవడానికి కూడా ఇంకా 2 టీమ్స్ సర్చింగ్లో ఉన్నాయి. అయితే వీళ్ళు చాలా ఫెరోషియస్గా చాలా క్రూరంగా కూడా బిహేవ్ చేస్తూ ఉంటారు. నిన్న మన వాళ్ళు సిసిఎస్ పోలీస్ లెడ్ బై విష్ణు వీళ్ళ టీం కూడా నిన్న ఏరియాలో సర్చింగ్ చేస్తున్నప్పుడు వీళ్ళు కనిపించినప్పుడు వీళ్ళు ఒక ఆటోలో ఎక్కి పారిపోతుంటే మనం ఆటో ఆపినప్పుడు మా సిసిఎస్ కానిస్టేబుల్ని ఆయన దగ్గర ఉన్న సీజర్ షార్ప్ ఆబ్జెక్ట్తో మెడకాయ మీద పొడవనికి ఇట్లా ముందుకు వస్తున్నప్పుడు వెనక నుంచి మన వాళ్ళు ఆపడం జరిగింది. ఎంతకీ ఆపకపోయేసరికి ఒక 2 ఫైరింగ్ షాట్స్, ఒక 2 వార్నింగ్ షాట్స్ పైకి కాల్చడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు వెపన్ చూసి భయపడి లొంగిపోయినారు. దాని తర్వాత మళ్ళీ వాళ్ళకి హ్యాండ్ కఫ్ వేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా నిన్న రాచకొండలో సిసిఎస్ వాళ్ళు ఒక పిటిషన్ ఇచ్చి ఒక ఎఫ్ఐఆర్ అటెంప్ట్ మర్డర్ ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. నా వీళ్ళు వరుసగా ఒక 33, 32 వరకు క్రైమ్స్ మన దగ్గర కన్ఫెస్ చేసినారు. ప్రాపర్టీ అనేది కూడా వీళ్ళు బంగారం ఏదున్నా కూడా దాచిపెట్టడమా లేకపోతే వేరే వాళ్ళకి రిసీవర్కి అమ్మడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. వీళ్ళని మళ్ళీ మనం పోలీస్ కస్టడీ తీసుకొని మిగతా విచారణ ముందుకు తీసుకొని వెళ్తాం.